ఫేస్బుక్లో మహిళగా పరిచయమై సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి కోట్లు కొట్టేసిందో ముఠా. ఫేస్బుక్ స్టోర్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయంటూ చెప్పి నమ్మించి మోసం చేసింది. మాయమాటలు చెప్పి కేటగాళ్లు 2.36 కోట్లు కొట్టేశారు. 3.5 నెలల్లో క్రిప్టో వాలెట్ ద్వారా డబ్బు బదిలీ చేయించుకున్నారు. డబ్బు విత్డ్రా కాకపోవడంతో బయటపడిన మోసపోయారని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్బుక్లో మహిళగా పరిచయమై సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి కోట్ల రూపాయలు కొట్టేసింది ఓ ముఠా. ఫేస్బుక్ స్టోర్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయంటూ చెప్పి నమ్మించి మోసం చేసింది. ఇక మాయమాటలు చెప్పి కేటగాళ్లు 2.36 కోట్లు కొట్టేశారు. 3.5 నెలల్లో క్రిప్టో వాలెట్ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ అమర్. ఫేస్బుక్ లో మహిళ పేరుతో పరిచయమైనటువంటి గుర్తులేని వ్యక్తులు ఆమెకు మాయమాటలు చెప్పి ఓ వ్యక్తికి గాలం వేశారు. మొత్తం 2,36,00,000 పెట్టుబడిగా పెట్టి పూర్తిగా మోసపోయాడు. అయితే ఫేస్బుక్ స్టోర్ లో కొనుగోలు ప్లస్ అమ్మకాలకు సంబంధించినటువంటి లాభాలు వస్తాయన్నటువంటి బూటకపు మాటలకు సంబంధించి 3.5 నెలల వ్యవధిలో ఈ డబ్బు మొత్తం కూడా బదిలీ బాధితుడు చేశాడు. బాధితుడు ఫిర్యాదుతో ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్నటువంటి నివసించే సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి వీరభద్రరావు గత ఏడాది నుంచి కూడా ఆగస్టులో ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. కోరా పేరుతో పరిచయం చేసుకున్నటువంటి మహిళ తన సింగపూర్ అని ప్రస్తుతం ముంబైలో పనిచేస్తున్నట్లుగా ఆమె చెప్పారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా చాటింగ్ జరిగింది. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నారు. ప్రస్తుతం తన తల్లికి సంబంధించిన సౌదీ తండ్రితో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నట్లుగా కోరా ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం, ఆ తర్వాత ఈ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే తనకు జర్మనీ సహా విదేశాలకు సంబంధించిన స్నేహితులు ఉన్నారంటూ కూడా ఫేస్బుక్ గ్రూపుల్లో వీరభద్రరావును కూడా యాడ్ చేసింది. తమ స్నేహితులంతా కూడా ఫేస్బుక్ స్టోర్ లో పెట్టుబడులు భారీగా పెడుతున్నారు, దీంతో భారీగా సంపాదన వస్తుందంటూ కూడా నమ్మబలికే మాటలు చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 12 మధ్య క్రిప్టో వాలెట్ ద్వారా మొత్తం 2,36,00,000 వీళ్ళు మొత్తం అమౌంట్ ను కూడా బదిలీ చేయడం జరిగింది. ఈ యాప్ లో లాభాలు వచ్చినట్లుగా యాప్ లో చూపించడం తప్ప విత్డ్రాలు కాకపోవడంతో బాధితుడికి అనుమానం వ్యక్తమైంది. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదుతో ప్రస్తుతం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.